మనమైతే వ్యాలంటైన్స్ డే వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హాయ్ లవణ్య. హాయ్ 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 రేఖ. చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాము. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హత్తా జక్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనమైతే వ్యాలంటైన్స్ డే వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో బేసిక్గానే సెలబ్రేషన్స్ అంటే మనందరికీ ఇష్టం. అందులోనూ నాకు ప్రతి పండుగ అంటే ప్రతి డేని చాలా స్పెషల్గా ఫీల్ అవడం అనేది చాలా చాలా ఇష్టం. ఈ వీక్లో చాక్లెట్ డే. సో ఈ చాక్లెట్ డే సెలబ్రేట్ చేసుకుందామని నేనైతే ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా చూడండి. హాయ్ లవణ్య. హాయ్ రేఖ. మనము అనుకున్నాం కదా నిన్న అందరం కలిసి చాక్లెట్ మేకింగ్ అయితే చేశారు కదా, చేసావా? డెఫినెట్లీ. నువ్వు ఓకే, అందరం చేసాం కదా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలాగో చేసాం కదా, చాక్లెట్ డే వచ్చింది. హరిత గారి ఇంటికి వెళ్ళి ఆవిడ చేత మనము చేసిన చాక్లెట్ టేస్ట్ చేసి ఫ్లేవర్ గెస్ట్ చేయమంటే ఎలా ఉంటుంది? క్రేజీ కాంబినేషన్స్. ఏమంటారు? Will we just capture some reactions and have some fun? ఏ వావ్, హలో కిట్టి. అండ్ నువ్వేమో స్పెసిఫిక్ మౌల్స్. ఇవేమో డాల్ఫిన్స్ అండ్ సీ యానిమల్స్. నావేమో టెడీ. ఓ టెడీస్. సో క్యూట్, భలే క్యూట్ మౌల్స్ అబ్బా. బట్ మీకు కూడా తెలుసా, చూడడానికి ఇంత క్యూట్ ఉన్నది, లోపల కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? క్రేజీ. పద వెళ్దామా? వెళ్దామా? కనుక్కున్నారు కదా, ఉన్నారు కదా. యా, లెట్స్ రింగ్ ద బెల్. చలో రింగ్ ద బెల్ గైస్. రింగ్ ద బెల్. ఎవరో వచ్చినట్టున్నారు. హ్యాపీ చాక్లెట్ డే. ఎక్కడ ఉన్నారు? మేము చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాము. ఏంటి మీరు కూడా సెటప్ చేసి ఉంచారేంటి? చాక్లెట్ డే కదా. అవును, నేను కూడా ఇలా అదేంటండి మేము మీకు సర్ప్రైజ్ చేయాలంటే మాకు కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా మీరు. ఐ లవ్ సర్ప్రైజెస్. హ్యాపీ చాక్లెట్ డే. సో మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చెప్పండి చూసారా. సో సెలబ్రేషన్స్ కి అది ఇదని ఏం లేదు, ఒక మంచి మనసు, ఒక మంచి అంటే ఒక పాజిటివ్ ఒక స్టెప్ వేసుకొని మనందరం అంటే ఎవరైనా హ్యాపీగా ఉంచాలంటే చాలా పెద్ద కష్టపడిపోక్కర్లేదు. ఒక చాక్లెట్తో అయినా వాళ్ళ మనసుని గెలుచుకోవచ్చు అనడానికి ఇదిగోండి ఇక్కడ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. సో పూజిత, లావణ్య, దీపిక, వన్ అండ్ ఓన్లీ రేఖ గారు. బయటికి నేను తెచ్చుకున్నాను, మీరు పట్టుకోండి రేఖ గారు. మీరు చూడండి డబుల్ కప్ వేసి ఇచ్చారు. డబుల్ కప్ ఎందుకు ఇస్తారు? వేడి తగలకుండా. అంత తక్కువ నేను ఎందుకు తినాలి చెప్పండి. మీరు డైటింగ్ నాతో డైటింగ్ చేయించేద్దాం అనుకుంటున్నారేంటి మీరు? అదిగో చూసారు, మేరే పాస్ మేరా పతి హై. కూర్చోండి కూర్చోండి. ఫస్ట్ రాగానే స్వీట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం. కూర్చోండి. సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ అసలు సేమే కదండి మరి. సో ఎంత హ్యాపీగా ఉందంటే నా కోసం మై బ్యూటిఫుల్ క్యూటీ ఫ్రెండ్స్ సో ఇంత లవ్తో చాక్లెట్ చేసి తీసుకొచ్చారు. నేను కూడా వీళ్ళకి ఒక హార్ట్ లాగా చేసి వీళ్ళకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరం కలిసి ఓకే. ఈ ప్రేమలన్నీ కలిపి ఈ బంధాలన్నిటి కలిపి మనం చక్కగా ఒక హార్ట్ షేప్ లో ప్రెజెంట్ చేసి డెడికేట్ చేద్దాం. ఓకేనా? సో ఏం చేద్దాం ఇప్పుడు? ఈవిడ ఇందాకటి నుంచి దీపిక గారు టీనా వద్దని ప్లాన్ చేస్తున్నారు. ఒక కూటమి అనమాట. ఇప్పుడు మనం ఒక ఇది వేసి మీటింగ్ పెట్టుకుని ఏది ఎక్కడ వేస్తే ఎలా బాగుంటుందని ఈవిడ ఏమన్నా సరే ఈవిడ తీసి పెట్టి ఇది అవుటర్ లైన్ కాదు, ఇలా పెట్టేస్తే
ఇప్పుడు అవుటర్ లైన్ ఎక్కడుంది? ఇక్కడ వేశారు కదా. సో నేనేమనుకుంటున్నానంటే ఇవి పోసేసాం అనుకోండి, ఇది షేప్ అయిపోతుంది. దీని షేప్ చేయడం ఈజీ దీంతో కంటే. సో దాని తర్వాత వైట్ అవుట్ లైన్ ఇద్దాము, ఇట్లా ఇచ్చి కలర్ఫుల్ గా మల్టీ కలర్స్ చుట్టూ తీద్దాం. ఇవి రెయిన్బో స్ప్రింకిల్స్ మధ్యలో వేద్దాం, ఇట్లా పెట్టేద్దాం. షేప్ కొంచెం అలా అలా మధ్యలో కొంచెం అలా వేద్దాము. కాకపోతే చుట్టూ కలర్ఫుల్ గా ఉంటాయి కదా, అవుట్ లైన్ కలర్ఫుల్ గా. ఇది లాస్ట్ లో ఇలా పెట్టుకుందాం. ఇలా అవన్నీ పెట్టినాక మిగిలినవి నాకు ఇచ్చిండి, నేను తింటా. డైరీ మిల్క్ మీరు తింటారా? అయ్యో మీరు తింటా అంటే మేము ఉంచుతాం. మీకోసం అన్ని. అయ్యో నేనేం చేసినా మీకోసమే రేఖ గారు. ఒక పాట పాడండి. 1 2 3 చలో పలికి గోరింక పాడదామా? పాడండి. పలికి గోరింక చూడవి నా వంక, ఇక వినుకోనా మది కోరిక, అహనీడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ, పలికే గోరింక చూడవి నా వంక, ఇక వినుకోనా మది కోరిక. చాలా మరి అందరూ జాయిన్ అవ్వలేదు కదండి. భజన అన్నారు కదా ఆవిడ. ఇప్పుడు ఆవిడ భజన అన్నారు కదా, నాకు అదే వచ్చు. 1 by 1 మేము నలుగురు పాడండి అంటున్నాం, భజన వద్దంటున్నాం. దాని తర్వాత అయితే నెక్స్ట్ ఆవిడ పడాలి. టీవీలన్నీ ఆఫ్ చేసేస్తారు. ఏం పర్లేదు, మీ పాట వినాలి చాలు. వి ఫాలో క్లాక్ వైస్. అంతే కదా, క్లాక్ వైస్ అండి. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, రేఖా గారు పాడాలి మేము వినాలి అని. అవును, కట్ కట్. ఆవిడే మా డైరెక్టర్, ఆవిడే స్టార్ట్, ఆవిడే కట్టు. పాడండి. ఇప్పుడు హరిత గారు పాడతారు. ఎందుకు అసలు నాకు సంబంధం ఏముంది ఇందులో? నన్ను కదా ప్రేమించడానికి వచ్చారు, నాకు కదా ప్రేమతో మీరు అన్ని తెచ్చారు, నా కోసం కదా మీరు అందరూ పాడాలి. అవును, మరి అన్నీ అవునైనా పాడాలి అంతే కదా. పెడతా పాట, ఏ పాట కావాలి పాడండి. మీరు పాట పెడితే కాపీ రైట్స్ అని కట్ చేస్తారు మా వాళ్ళు. అది ఇంకా మిగిలిపోయింది, మేము తర్వాత చేస్తాం. హార్టే మిగల, ఆల్రెడీ హార్ట్ వేసాము. కొంచెం కలర్స్ ఏం అక్కడ మీరుంటే మీ పాటతో కలర్ఫుల్ అవుతుంది. నువ్వు పని చేద్దామండి, కలర్ఫుల్ గా కలర్స్ వేద్దాం అనుకుని. ఈ కలర్స్ ఏనంట వారి జీవితాల్లో, అంటే ఇప్పుడు నాకు మా ఆయన, వాళ్ళకి వాళ్ళ ఆయన కలర్ఫుల్ అంటున్నారు. సో మేము కూడా అలాగే తీసుకుని మనసులో అనుకోండి, అమ్మ మమా 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 అనుకుని వేసుకున్నాం. ఏమండోయ్ శ్రీవారు, ఏమండోయ్ శ్రీవారు, ఒక చిన్న మాట, ఏ ఊరు వెడతారు ఏది కాని వేళ. అది పాట ఈ సిచ్యుయేషన్ అసలు సూట్ అయినట్లేదు. సాంగ్ ఉంది కదా, చెప్పండి. ఏంటిది? అదేంటది? శుభాకాంక్షలు సినిమా. అదే మా చెల్లిదే. చెప్పండి, పర్లేదు. మీరు చెప్పండి. ఎంత హృదయం ఉన్నా, ఎంత కలర్ఫుల్ చేసినా చూడలేదు. పిల్లలు చూసారు, ఇలా పిల్లలు అనేది ఒక బంధం అన్నమాట. వీళ్ళందరూ పిల్లలు. సో ఈ ప్రేమ అంతా ఫైనల్ గా వీళ్ళకే చెందుతుంది, పిల్లల కోసం చెందుతుంది అనమాట. ఎవరి భార్య అయినా, ఎవరి భర్త అయినా, మధ్యలో ఏది లైఫ్ అయినా సరే ఫైనల్ గా పిల్లలకి చెందుతుంది. అదిగో మా పిల్లలు అయితే ఈ రోజు బీభత్సం. అద్భుతం, అద్భుత అద్భుత అద్భుతో అద్భుతస్య అద్భుత
నా భూతో నా భవిష్యత్తు. సో పిల్లలు అలాగే ఉండాలి, నేను ఊరికే చెప్పాను. హ్యాపీ చాక్లెట్ డే. థ్యాంక్ యూ. మీకు మీ పెద్ద హార్ట్ ఈ కొద్దిగా చిన్న హార్ట్. వామ్మో, ఇంత పెద్ద హార్ట్ ఇస్తూ చిన్న హార్ట్ అంటున్నారు వీళ్ళు. ఇంత పెద్ద హార్ట్ కదా మీరు నాకంటే మీరు అందరిది పెద్ద పెద్ద హార్ట్ కాబట్టి ఇంత దూరం వచ్చి నా కోసం చాక్లెట్స్ చేసుకొచ్చారు. ఇక్కడ చాక్లెట్ మేకింగ్ లో కూడా ఒక హార్ట్ అంటే ఎంత క్రియేటివిటీతో చేశారు చూడండి, ఇంత బ్యూటిఫుల్ గా. సో తప్పకుండా ఇంత అందరికంటే పెద్ద పెద్ద హార్ట్స్ అని అక్కడ చూస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా చాక్లెట్ అంటే దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చాక్లెట్ డే. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మనందరం పిల్లలు అయిపోతాం. నేను అదొకటే చెప్తాను, ఎవరైనా సరే ఏజ్ని బట్టి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ని బట్టి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, చేయాల్సిన పనులు చేయాలి. బట్ మనసులో ఎప్పుడు మనం ఒక కిడ్ లాగా అంటే వీళ్ళలాగా ఉండాలి అనమాట. సో అంత బ్యూటిఫుల్ హార్ట్ చేశాక చక్కగా ఒకసారి ఆడుకుంటే ఎంత బాగుంటుందా అనిపించింది అనమాట. మా అందరికీ ఆటలు ఆడదాం, కానీ ఏం ఆటలాడతాము? సో ఇప్పుడు మ్యూజికల్ చైర్లు, రన్నింగ్ రేసులు, రింగ్ ఆటలు, ఖోఖోలు అవన్నీ బాగోదు అని టీం కూడా సరిపోదు కాబట్టి మన వరకు ఎలా ఆడదాం చక్కగా అని ప్లాన్ చేశారనమాట. ఈ ప్లాన్ అయితే ఇదిగో వీళ్ళదే అనమాట. సో ఇలా ప్లాన్ చేద్దాం అని ఇచ్చారు. ఉప్పు కారం ఐడియాతో మాత్రం ఏం పెడదాం అన్నారు. సో పాలు, జ్యూస్, కారం, ఉప్పు, మైనీస్, హనీ. అసలు యాక్చువల్గా తినబుల్లివే చాలా ఉన్నాయి, ఈ రెండు మాత్రమే కొంచెం అనమాట. డేంజరా కారం లేకుండా అసలు మన తెలుగు వాళ్ళ వంట చేసుకుంటామా అండి? నాకైతే వేడి అన్నంలో ఆ కారం వేసి అంత నూనె వేసి ఇంత ఉప్పేసి కలిపి అలా తింటే ఉంటుంది. ఆహా, అప్పుడు అసలు ఈ చాక్లెట్ కూడా గుర్తురాదు నాకు, అంత బాగుంటుంది. సో మేము 5 ఉన్నాము, 5 పటాకా. సో ఇక్కడ 6 బౌల్స్ ఉన్నాయి. సో ఇవి ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి లక్కీగా మన 5 ఏదో ఒకటి మిస్ అవుతుంది. సో అందరికీ ఒక్కొక్క ఛాన్స్, ఓకేనా? సో ఫస్ట్ ఎలాగైనా మనందరికీ దేవత, గురువు, పూజలు రేఖ గారు, సో ఆవిడే మనకి. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే చాక్లెట్స్ అనమాట. జస్ట్ చాక్లెట్ తినాలంతే. నంబర్ వస్తుంది, నంబర్ తీసి తర్వాత చాక్లెట్ తినాలి. సో నెంబర్ తీసాక ఊరికి చాక్లెట్ ఎందుకు తింటాము? ఆ నెంబర్లో ఏముంటే అక్కడికి వెళ్ళి ఈ చాక్లెట్, ఇంత స్వీట్ చాక్లెట్ని చక్కగా డిప్ చేసుకొని ఫుల్గా అలా తినాలి అందరం అని మా రేఖ గారు చెప్పారు. మేమేమనుకున్నాం అంటే జస్ట్ టచ్ చేసి తింటే చాలు అని అనుకున్నాము, కానీ ఇందులోనే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అసలు పర్ఫెక్ట్కి ఆవిడ కేర్ ఆఫ్ అడ్రస్. అలా కాదు, ఉప్పు అయినా కారమైనా దాన్ని డిప్ చేయించంటే స్నానం చేయించాలట అందులో, పని గోపురంలో పెట్టాలట. సో ఆ గోపురంలో పెట్టి రేఖ గారికి మేము ఇస్తాం. అందరు ఎవరికి వచ్చిన కారము ఉప్పు మాత్రం. సరే పాలు గోపురంలో ఎలా పెడతారు? అదా, అది తాగేయాలి మొత్తం. సరే మొత్తం తాగేయాలంట. పచ్చిపాలా? కళ్ళు మూసుకోండి, పైకి ఎత్తండి, తీయండి, ఒకటే తీసి పట్టుకోండి. 1 అనుకుంటా. హాయ్ చూపించాలిగా, పచ్చిపాలు తాగలేదు. నెంబర్ 1 వచ్చింది. మీకెందుకండి, పట్టుకోండి దాంతో చాక్లెట్ తాగడం. ముంచండి, గోపురం చేయండి. ఇప్పుడు అంతే. మీరు అసలు నేను మర్చిపోయేదాన్ని ఇలాంటి విషయాలని. అవి వడపోసిస్తే తాగుతా. వడపోసే ఉన్నాయండి. ఎలా అండి? ఎలాగెలాగా? గోపురం వామ్మో, గోపురం ఏదండి? గోపురం అదేంటి మేకడ వద్దన్నారు? సరే మేకడ వద్దన్నారు కాబట్టి మీగడ తీసేసాం. ఇదిగోండి, ఐ లవ్ మేకడ. తాగలేను. తాగాలి, మీరేదో చెప్పారు. దాన్ని మంచిగా రెమెడీ చేసుకుని తాగుతా. అబ్బా, అది గేమ్ ఎలా అవుతుంది? పట్టుకోండి. కలాకండ్ చేసుకుంటా. మేము కూడా కారం తీసుకెళ్ళి తింటాం. తాగలేను, ఇది వడబోయాలి. చాలా హానెస్టీగా తాగేస్తా. హానెస్టీగా చెప్పాను కదా మరి. అదే ఆ చాక్లెట్ అందులో ముంచారు మీరు. మేకడ ఎందుకు ఉంటుంది చెప్పండి? బాగా చెప్పారు. మేము కాంపిటీషన్ రావలేదు. రేపు మేము కాంపిటీషన్ బయటికి రాదు.
ఇది కళ్ళు కాదు పాలు. కళ్ళు కాదు పాలంటే ఇదొకటి మళ్ళీ ఈవిడ అసలు. మామూలు పాలే తాగను, అలాంటిది పచ్చి మా పాలు. ఇంట్లో పాలు పచ్చిపాలా ఎవరు చెప్పారు? అంటే షుగర్ లేని పాలు పచ్చి పాలే నాకు సమానం. నాకేనా ఆ, మంచిదే కదా నీకు. ఐసా తిప్పు చంద్ర ప్లీజ్ కారం రాకూడదు. కాదు 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 5 వామ్మో. అనిపిస్తుంది టేస్ట్. ఎవరికో ఒక్కరికైతే ఉప్పు కారం వస్తుంది. మైనస్ ఇస్ గుడ్ అని అనుకుంటున్నా నేను. ఏ ఫ్లేవర్ మైనీస్ అండి ఇది? మీకు కూడా అలా ఏమన్నా? ఇంకా బాగా అలా ఏం లేదు, నీ ఇష్టమే. అసలు నో కొంచెం స్నానం చేయించాలి. అసలు మనం తప్పు చేసాము, ఇలా ఆడుండకూడదు. ఇలాంటి 10 6లు 10 5లు అలా చేసి ఉండాల్సింది, బాగుండేది గేమ్ అప్పుడు అందరికి అవే వచ్చేస్తాయి కదా. అందరికి మళ్ళీ తీసినే వచ్చేస్తాయి. తీసేసింది. ఓకేనా అండి, ముంచాను. వెరీ గుడ్. తుడిచాను. చూడకూడదండి, చూచారా? గోత్రం పెట్టండి. దీని గోపురం కాదు, ఓన్లీ ఉప్పు కారం అంటే పైన ఇట్లా చేస్తే లేదు. వచ్చింది, ఇదిగో వచ్చింది, బానే వచ్చింది. ఇట్స్ లుక్స్ లైక్ వైట్ చాక్లెట్. హౌ ఇస్ ఇట్? బానే ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తోనే బాగుంటాయి అండి మైనీస్. చాక్లెట్ ట్రై చేయొచ్చు అంట. పాలు అసలు మా రేఖ గారు అయితే లక్కీ అనుకోండి. ఇంకా లావణ్య దేవుడా, పాలు పైగా నాకు పాడు గుర్తొచ్చింది. రాయలసీమ. అబ్బానా ఈవిడ తప్పించుకున్నా, మన ఇద్దరమే బలి. ఏంటిది? అసలు చూసారా ఇందా నుంచి నన్ను బిగినింగ్ అన్ని మంచిగా వచ్చాయి. వీళ్ళు ఏమన్నా చూసుకుని తీసుకున్నారా? మేము పైకి ఎత్తి మరి చూస్తాం. సరే, నేను ఒక చిన్న నాకు దగ్గర పడుతున్నారు కాబట్టి కారం వస్తే అన్నంతా తినొచ్చు. పాప ఇది స్వీటే కదా? స్వీట్ కి స్వీట్. టమాటా కచ్చప్ కాదు కదా? చిచ్చి స్ట్రాబెరీ కరెక్ట్. కెచప్ వేయాల్సింది, మంచి ఐడియా. లేట్ గా ఇచ్చారు. Here. యమ్మీ యమ్మీ ఈటింగ్. చాలా బాగుంది. మా సో నాకేమర్థమైందంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు అనుకుంటే చక్క హ్యాపీగా తింటున్నారు. చాలా ఆవిడ పాలు తాగారు, ఈవిడ మైనస్ తిన్నారు, ఈవిడేమో స్వీట్ తిన్నారు. మీరు నేనే ఉన్నాము. మీకు ఇంకా హనీ ఉంది, మనకు ఉప్పు కారం ఉంది. తీయండి, కళ్ళు మూసుకోండి. కారం వస్తే హనీ తాగండి. నేనైతే ఉప్పు అని ఫిక్స్ అయ్యాను. ఉప్పు కారం మీకు ఉప్పు కారం వస్తుంది. ఇంత లక్ ఉప్పు కారం రైస్ లో ముద్ద కలుపుకొని చాలా అదృష్టం కలిసి వచ్చింది. అమ్మయ్య, నాకు ఒక విషయం అంటే నేను నెక్స్ట్ నాకేం వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళకి వచ్చింది ఏంటంటే అందరికి మంచిగా వచ్చాయి, ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చింది. సో ఉప్పు కారం నాకే మిగిలాయి. మేము ఇలా పట్టుకుంటా, మీరు ఒకటి చూస్ చేసుకోండి. అయ్యబ్బా అదిరిపోయింది అసలు. ఇది నా ప్రాబ్లం. పట్టుకోండి మీరే. సో వీళ్ళే పట్టుకుంటారంట కాబట్టి మేము ఒక హ్యాండ్ ఒకటి పట్టుకున్నాం. సరే మీరేం చెప్తారు? అయ్యో మీరు చెప్పండి, ఒకటి చెప్పండి. ఇని మిని మైనిమో చేద్దాం. నేనే ఓపెన్ చేసి చూసిస్తా. మీరు చూసిస్తారా? సరే అట్టయితే మీరు చెప్పండి. Eeny, meeny, miny, mo. Catch the baby by its toe. If it squeals, let it go. Eeny, meeny, miny, mo. ఈ పింకి పింకి పొక్కిల ఇదే మీరు అదే నేను అదే అనుకుంటున్నా. మీరు వాళ్ళందరూ అంటున్నారండి, ఇది అనుకుంటున్నారు. సో సెలెక్ట్ చేశారు. ఇందులో నా కోసం గొప్పగా నా మీద అభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో దాంతో సెలెక్ట్ చేస్తున్నారు. ఇదా అని. ఇందులో తేనో లేకపోతే జ్యూసో అట్లీస్ట్ మైనీస్ ఉన్నా కూడా పర్లేదు, కానీ ఉన్నది ఉప్పు కారం. ఈ ఉప్పు కారంలో సెలెక్షన్స్ అదిగోండి. ఇది ఈ నంబర్ కూడా కనపడట్లేదు. అంత బాగా చూసారా? అంతే. సరే చూస్తాను. నేనైతే చూడండి, ఉప్పు వచ్చిందా కారం వచ్చిందా? ఇలా చూపించండి. ముచ్చటగా 3 వచ్చింది నాకు. కారం అంట, ఏది జరిగినా మనం మంచుకున్నాం. చాక్లెట్ అయితే ఉంది, ఉట్టి కారం తినే కాంపిటీషన్ కాదు కాబట్టి సరిపోయింది. చాక్లెట్ డే కాబట్టి చాక్లెట్ ఏదైనా తినొచ్చు. సో దీన్ని ఏంటో చెప్పారు, గోపురం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. పైన స్ప్రింకిల్ చేసుకున్నా. అదే చూస్తానులేండి. ఏదో మీరు ప్రేమతో అంటున్నారు. రేఖ గారు అసలే టీచర్ మాకు.
రేఖ గారు మీకోసం రూల్స్ మారుస్తారు. ఆవిడ నా కోసం ఏమైనా చేస్తారు. అందుకని అన్నం పట్టుకుని వస్తాను, నెయ్యేసి. నెయ్యేసి తెస్తారు. అయ్యో ఇదేంటి, చాలు చాలు అంత చాలు. చాలా అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోండి, కనికరించారు. ఇప్పుడు ఈ కారం తింటాను, తర్వాత ఏమవుద్దో నాకు తెలీదు. బాగుంటది. సార్ మీరు తింటారా? తింటారా? మీకోసం, మీరు తిన్నంటే తినేస్తా. మీకోసం, నా కోసం. మీకోసం, మీకోసం. ఇది బాగుంటుంది. చూసారా కారం? బాగానే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఓ పని చేస్తాను, ఏమనుకోకపోతే ఒక చాక్లెట్ ఒకటే తీసుకోవాలని చెప్పలేదమ్మా వీళ్ళు. అది శాండ్విచ్ చేయండి. వెరీ గుడ్. కారం చాక్లెట్ శాండ్విచ్, కారం చాక్లెట్ శాండ్విచ్ అనమాట. ఇది తింటాను. నాకు కారం ఇష్టమే, కానీ కారం తింటం ఇష్టం కాదు, కారంగా తింటం ఇష్టం. కారం తింటం ఇష్టం కాదు. ఇంకో చాక్లెట్ కూడా పట్టుకుని ఉంటాము. తేనె కూడా పట్టుకుంటాం. లేదు స్పిట్ చేసేయండి. స్పిట్ చేసేయండి. లేదు స్పిట్ చేసేయండి. స్పిట్ చేసేయండి. వచ్చేసింది. కళ్ళల్లో నీళ్ళు కూడా చాలా బాగా ఫూల్ చేశారండి మమ్మల్ని. మేమేమో టెన్షన్ తో పడిపోతున్నాం ఇక్కడ. కూర్చున్నప్పుడు తేనె పోసేది మరి ఇక్కడేమో హనీ, ఇక్కడేమో చాక్లెట్ హనీ ముంచేసి రెడీగా ఉంచాను. నేను వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి నేను ఫోన్ ఏదైనా ఇలా అనుకుంటున్నాను. జాకెట్ అని పిలుస్తాను. ఎందుకు మనలా చూసారా అంటున్నారు కదా. జాకెట్ కారం అండి, కారం కారం, గుంటూరు కారం. నీళ్ళు వచ్చేసి. సో నా కోసం ఎంతో ప్రేమగా చేసి తీసుకొచ్చారు. ఇన్ని హార్ట్స్ ఇచ్చేస్తారు, అందరు హార్ట్స్ ఇచ్చేస్తారా నాకు? మీరు టేస్ట్ చేసి దానిలో ఏం ఫీలింగ్ ఉందో చెప్పండి. చెప్పండి. దానిమ్మకాయ గింజలు ఉన్నాయి ఇందులో, అదిగో కనిపిస్తున్నాయా? ఇంకా దీంట్లో ఇది కూడా అదేనా? ఇది వేరు. కాదు, నేను అందరికి తినిపించాను. నాకు తినిపించాలని స్ట్రాబెర్రీ ఒక్కరికి కూడా అనిపించలేదు. అందుకు అంటే అసలు ఎంత బాగా చూసారా, దానిమ్మకాయ గింజలతో చాక్లెట్, ఇంకా ఇంకోటి ఏంటి తిన్నాం ఇందాక, లెమన్ చేస్, తర్వాత స్ట్రాబెర్రీ. అబ్బబ్బా చూసారా, అంటే అన్ని కలిపి కారం వచ్చేసింది కదా, రాలేదు. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయంట. సో ఇలా ఫ్లేవర్స్ తో, డిఫరెంట్ ఫ్లేవర్స్ తో చాక్లెట్ డేని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. నేను కాదు, వీళ్ళు ఇంత క్రియేటివిటీ అనమాట. సో క్రియేటివిటీ మొత్తం ఇక్కడే ఉంది. సో ఇంత బాగా క్రియేట్ చేసి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము నిదానంగా తింటాం. ఒకే రోజు తింటే మళ్ళీ ఎలాగా, ఈ మంత్ అంతా తింటాం. చాక్లెట్ పాడైపోదు కాబట్టి రోజుకొకటి తిందాం, తీసుకుందాం, తినేద్దాం. పిల్లలు ట్రై చేస్తారేమో, ఇంట్లో పిల్లలు మాత్రం ట్రై చేయండి. సో ఇదనమాట మా చాక్లెట్ సెలబ్రేషన్స్. ఇలా జరిగాయి. వండర్ఫుల్, ఎక్సలెంట్. అంటే టైం తీసుకుని ఎంతో ఇష్టం ఉంటే తప్పితే మనం ఇలా చేయలేము. సో మీ ఇష్టం. నాకు ఈ చాక్లెట్లు అంటే తెలుసు, బట్ ఇంకా కూడా ఏదో క్రియేటివ్గా ఆలోచించి జస్ట్ చాక్లెట్తో కాకుండా అందులో ఇంకా మన సొంతంగా ఫ్లేవర్స్ యాడ్ చేసి దాన్ని వండి వార్చి ఇలా ప్లేట్లోకి తీసుకొచ్చి నా ముందు ఉంచారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఇలాగే మీకు కావాల్సిన వాళ్ళని సంతోషంగా ఉంచే చిన్న ప్రయత్నం అయినా చాలు. వాళ్ళ సంతోషం చాలా అంటే లెక్క వెళ్ళలేని స్థాయిలో ఉంటుంది వాళ్ళ సంతోషం. సో నేను అలాగే ఫీల్ అయ్యాను. ట్రోలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ అందరికీ కూడా హ్యాపీ చాక్లెట్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సెలబ్రేట్ చేసుకుంటారే అండి.